డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ లో పురాణాపూల్ దర్వాజాలో ఉన్న మైసమ్మ ఆలయంపై దాడి జరిగిన ప్రాంతాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు పరిశీలించారు. దాడి ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో హిందూ గుడిలపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ఎంఐఎంతో సీఎం రేవంత్ రెడ్డి కలిసిపోవడం వల్లే దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఇలా ఉండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా గుడిని దర్శించి జరిగిన దారుణంపై విచారం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. सालों से चल रहा ना तो देख रहे सालों से चल रहा अभी नहीं चलो से जेल को भेजा रहे इसको नहीं तो मेंटल हॉस्पिटल में भेजा रहे कहाँ హైదరాబాద్ పాత బస్తీలోని అసాదుద్దీన్ ఓవైసీ సందర్శించారు. పురాణాపూల్ దర్వాజా వద్దకు చేరుకున్న ఆయన అక్కడి పరిస్థితులపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పికెటింగ్ తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పరిస్థితిని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒక పథకం ప్రకారము గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందూ మనోభావాలని దెబ్బతీసేటువంటి ప్రయత్నం కొంతమంది వ్యక్తులు కొన్ని కారణంగా చేస్తా ఉన్నారు. కొంతమంది వ్యక్తులుగానే కొన్ని సంస్థలు మాత్రం దానికి వెనక ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఎందుకంటే ఇదొక సంఘటన ఏదో అట్లా అయిందని కాదు. ఇంతకు ముందు మొన్న కట్టమైసమ్మ దగ్గర మల్కాజ్గిరిలో అక్కడ మనం చూసాం ఏ విధంగా హిందూ మనోభావం దెబ్బతీసే రకంగా అక్కడ ఇద్దరు దుండగులు ప్రయత్నం చేశారు. దాని తర్వాత అక్కడ ఇంతకుముందు ముత్యాలమ్మ గుడి గానే కీసర్లో హనుమంతుడి గుడి దేవాలయం గానే ఇవన్నీ కూడా ఏదైతే హిందూ దేవాలయాలపైన దాడి గానే హిందూ ఒక మనోభావాన్ని దెబ్బతీసే చేసే ప్రయత్నం చేస్తున్నారో ఇది పథకం ప్రకారం జరుగుతూ ఉన్నది. దీని వెనక కొన్ని సంఘటనలు కొన్ని కొత్త వ్యక్తులు ఉంటారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ సంఘటనల్ని తప్పకుండా పోలీసులు విచారించాలి. ఆ వ్యక్తుల్ని వాళ్ళ తప్పకుండా దోషుల్ని శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందువులు సురక్షితంగా లేరు, అభద్రతా భావంతో ఈరోజు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి స్వయానే ముస్లిమే కాంగ్రెసే ముస్లిం అనేటటువంటి వ్యాఖ్యలు చేసి హిందూస్ లో అభద్రతా భావాన్ని ఈ రోజు వారు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అనేది కూడా భావన హిందువుల్లో కలుగుతా ఉంది. కాబట్టి ఈ అన్ని సంఘటనలు జరగకుండా మనం సాంప్రదాయం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఏదైతే కమ్యూనల్ హార్మోనీ మెయింటైన్ చేయాలంటే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేయకూడదని చెప్పేసి కూడా భావిస్తాం. రాత్రి ఆలయంలోకి ఓ అగంతకుడు చొరబడ్డాడు. అమ్మవారి విగ్రహాన్ని, చిత్రపటాలను, అక్కడి పూజా సామాగ్రిని చెల్లాచెదురు చేశాడు. ఆ అగంతకుడి చర్యలను గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పారిపోయినట్టుగా తెలుస్తుంది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. రోడ్లపై బైఠాయించి వాహనాలను అడ్డుకుని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పురాణాపూల్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఛత్రపతి శివాజీ మహారాజు దర్వాజా కిందనే అమ్మవారు ఒక టెంపుల్ ఉన్నది. అదే టెంపుల్కి ఒక వ్యక్తి ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిండు. లాక్ ఉన్నందుకు ఆ డోర్ ఓపెన్ కాలేదు. లోపల ఒక బ్యానర్ ఉండే, ఆ బ్యానర్ని ఆయన చింపితే లోకల్ చూసి అరుస్తే ఆయన ఇక్కడ నుంచి ఉరికిపోయాడు. దురదృష్టం ఏంటంటే ప్రత్యేకంగా హిందూ గుళ్ళే టార్గెట్ అవుతున్నాయి. ఒక 10 days ముందు మనం కట్టమైసమ్మ ఇష్యూ కూడా మనం చూడొచ్చు. ఇంకా ఓల్డ్ సిటీలో ఒక గుడి పైన గుడ్లు వేసినారు, అది ఇష్యూ కూడా మనం చూడొచ్చు. దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్పెషల్గా హిందూ గుళ్ళే టార్గెట్ అవుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, అది యాద్ వస్తుంది. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఆడే ఒక బొమ్మగా తయారైపోయినారు. కట్టమైసమ్మ టెంపుల్ పైన దాడి జరిగితే కూడా
ఒక్క స్టేట్మెంట్ కాంగ్రెస్ వాళ్ళది లేదు. ఇవాళ పురాణాపూల్ టెంపుల్ కిందనే బ్యానర్ చిప్పనికి గుడి పలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు. మా టెంపుల్ డ్యామేజ్ అవుతున్నాయి, కానీ అరెస్ట్ ఎవరైతున్నారు? మా హిందువులే అరెస్ట్ అవుతున్నారు. దాదాపు పొద్దు నుంచి ఇప్పటి వరకు 100 హిందువులని అరెస్ట్ చేసి ఇన్లీగల్గా పోలీస్ స్టేషన్ లోపల పెట్టినారు. ఎందుకు పెడుతున్నారు ఇవాళ మేము అడుగుతున్నాము. హిందూ గుళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి, హిందువులకి పైన రాలేస్తున్నారు, కానీ అరెస్టింగ్ ఎవరు? హిందువులే. నిన్న నైటు ఇక్కడ లోకల్ ఎంఐఎం వాళ్ళు కలిసి హిందువుల పైన దాడి చేసినారు, రాలేసినారు. వాళ్ళకి అరెస్ట్ చేసినారా? లేదు. పోలీసు వాళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి, ప్రూఫ్ ఆధార్ అన్నీ ఉన్నాయి, కానీ అరెస్ట్ ఎవరు చేస్తున్నారు? ఎవరికి చేస్తున్నారు? హిందువులకి చేస్తున్నారు. ఈ పరిస్థితి తెలంగాణలో అయిపోయింది. నేను రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇమ్మీడియట్గా ఒక్క కేసు కాకుండా అన్ని హిందువులకి, ఎంతమంది హిందువుల్ని మీరు అరెస్ట్ చేసినారు అందరికీ ఇవ్వాలని మా ఒక డిమాండు. ఇంకోటి 24 అవర్స్లో లోపల మా గుడిని పలగొట్టడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని ఇంకొక మా డిమాండ్ ఉంది. వీటికి ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రవితేజ. ఒక పక్క అసదుద్దీన్ ఓవైసీ, మరో పక్క బీజేపీ రామచంద్రరావు, వరుసగా ఈ ఇద్దరు బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా మారింది. ఇద్దరు ఒకేసారి విజిట్ చేయడంపై అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వర్గం వారే దాడి చేయడం కారణంగా మేము రోడ్డుపైకి వచ్చామని హిందువులు ఇలా చేయడం వల్లే మేము ఈరోజు ఈ ప్లేస్ కి రావాల్సి వచ్చిందంటూ కూడా ముస్లింస్. సో రెండు వర్గాల మధ్య హోరాహోరీ సాగుతా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుంది హైదరాబాద్ లో ఒక టెన్షన్ మళ్లీ నెలకొంది. ఒక పక్క దేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి, పొంగల్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. అందరూ కూడా పండుగలో నిమగ్నమై ఉన్నటువంటి ఈ తరుణంలోనే మళ్లీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ కానుకొని దగ్గర ప్రాంతమైనటువంటి పురాణాపూర్లో కొంతమంది అగంతకులు కట్టమైసమ్మ టెంపుల్ లోపలికి వచ్చి టెంపుల్ లోపల ఉన్నటువంటి విగ్రహాలు, ఆ దేవుడి చిత్రపటాలు, దేవుడి సామాగ్రి, అక్కడ టెంపుల్ లోపల ఉన్నటువంటి అంతా కూడా ఐటమ్స్ అన్ని చెల్లాచెదలు చేయడము, పగలగొట్టడము, తీసుకొచ్చి బయటపడడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి ఆ వ్యక్తిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదంతా చాలా రోజులుగా హైదరాబాద్ లో కొన్ని వెలుగులోకి వస్తా ఉన్నాయి, కొన్ని వెలుగులోకి రావట్లేదు. వెలుగులోకి వచ్చిన తర్వాత హిందువులంతా ఏకమై సంఘటితులుగా ముందుకొచ్చి అందరూ సంఘటితమై రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసి ప్రభుత్వం పైన ప్రెషర్ తీసుకొచ్చి దీనిపై దర్యాప్తు చేయాలి, విచారణ జరపాలి, కేసులు నమోదు చేయాలి, కఠినంగా శిక్ష విధించాలి అని ప్రెజర్ పెట్టినప్పుడే ప్రభుత్వం స్పందించి పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చి ఈ అరెస్ట్ పర్వం కొనసాగుతుంది. పురాణాపూర్లో జరిగినటువంటి ఘటన పైన ఇప్పటివరకు ఎవరిని కూడా అరెస్ట్ చేశామనేది మాత్రం పోలీసులు ప్రకటించలేదు. ఏ ఉద్దేశంతో వరుసగా హిందూ ఆలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, వీటి వెనుక ఉన్నటువంటి మూలాలేంటి, ఎందుకు హిందూ ఆలయాల దేవుళ్లనే వీళ్ళు టార్గెట్ గా చేసి ఆ దాడులు కొనసాగిస్తా ఉన్నారు. 3 రోజుల క్రితం సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయంలో జరిగినటువంటి దాడి, మళ్లీ 3వ రోజు తర్వాత పాతబస్తీ పురాణాపూల్ కట్టమైసమ్మ టెంపుల్లో జరిగినటువంటి దాడి, ఈ 2 దాడులు ఒకేసారి జరగడం పట్ల ఇటు పండుగ డిస్టర్బ్ అవ్వడము, అటు పోలీసులు ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు వజ్రా టీమ్స్ కూడా అక్కడికి చేరుకొని సెంట్రల్ ఫోర్స్ సెక్యూరిటీ పెట్టి ఇటు పండుగ చేసుకోలేనటువంటి పరిస్థితి, రోడ్డు మీద తిరగలేనటువంటి పరిస్థితి, అటు ఆలయానికి వెళ్తే ఆలయంలో పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొంది. హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్నటువంటి ఈ రిపీటెడ్ అఫెన్సెస్ పైన వెనక మూలాలన్నీ కూడా వెనక్కి తీస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఈ అఫెన్స్ కి తాలూకా పూర్తి వివరాలు అయితే దొరుకుతాయి. ఖచ్చితంగా వెనక నుంచి ఎవరో ఆపరేట్ చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ లో గొడవలు క్రియేట్ చేయడానికి ఈ మతపరమైనటువంటి ఘర్షణలను తెరపైకి తీసుకొచ్చి 2 మతాల మధ్య చిచ్చుబెట్టి రెచ్చగొట్టి సిటీలో ఉన్నటువంటి పీస్ఫుల్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అంటూ మాత్రం హిందూ సంఘాలు అంటా ఉన్నాయి. ఇప్పటికే సఫిల్గూడ టెంపుల్ కి సంబంధించి ఆ ఇష్యూ కొలిక్కి రాలేదు, ఆ అక్యూజ్ ని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అతని మోటివ్ ఏంటి, అతని వెనుక ఎవరున్నారు, ఎవరు చేయిస్తా ఉన్నారు, పదే ఈ దాడులకు రహస్యాలేంటి అనే దానిపై కూడా అటు సఫిల్గూడలో కేసు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణలో అందరూ పండుగలో మునిగిపోయినటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ అగంతకుడు పురాణాపూర్లో ఉన్నటువంటి కట్టమైసమ్మ టెంపుల్ లోపలికి వెళ్లడము, అక్కడ సామాగ్రిని పగలగొట్టడము, విగ్రహాలని చిత్రపటాలు పీకేయడము, తీసుకొచ్చి అవన్నీ బయటపడము. ఎందుకు ఈ ఇష్యూస్ రిపీటెడ్ గా జరుగుతా ఉన్నాయి, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది మాత్రం బీజేపీ క్వశ్చన్ చేస్తా ఉంది. ఎప్పుడు కూడా ఈ ఆలయాల విషయంలో స్పందించినటువంటి ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం ఈ రోజు సీన్ లోకి దిగి ఆ టెంపుల్ ప్రమిసెస్ లో జరిగినటువంటి కొన్ని అంశాలను దగ్గరుండి పరిశీలించినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ముస్లిం మతానికి చెందినటువంటి కొన్ని దర్గాలు,
ఆ ఆనవాళ్లు, అక్కడ వారి మతపరమైనటువంటి జెండాలను కొంతమంది ఎవరో తగలబెడితే అది హిందువులే తగలబెట్టారని ఒక ప్రచారం సాగుతోంది. దీనిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ముందుగా ఆలయం లోపలికి ప్రవేశించినటువంటి దుండగుడు ఒక మతానికి చెందినటువంటి వ్యక్తి అనే ఒక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ఆ వ్యక్తి ఆ టెంపుల్ లోపలికి వెళ్లి ఆ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహంతో పాటు చిత్రపటాలు, ఆలయ సామాగ్రిని అంతా కూడా ఎందుకు డ్యామేజ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది, ఆ మతపరమైనటువంటి వ్యక్తికి మా ఆలయంలో ఏం పని అంటూ మాత్రం హిందువులంతా అక్కడికి చేరుకొని రాత్రి ఆందోళన వ్యక్తం చేసి ధర్నా చేసి పూర్తిగా రోడ్లంతా కూడా ఎక్కడికక్కడ స్తంభించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ముస్లిం మతానికి చెందినటువంటి ఆ వర్గం వారంతా రోడ్ల మీదకి వచ్చి మా మతానికి చెందినటువంటి కొన్ని దర్గాల పైన, మతపరమైనటువంటి మందిరాలపైన దాడులు జరిగాయంటూ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు, హిందువులు కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఈ ఇద్దరు ఒకరొకరు ఫేస్ టు ఫేస్ ఎదురైతే మాత్రం సిటీలో మళ్లీ కర్ఫ్యూ వాతావరణం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పీఎఫ్ లాంటి సెంట్రల్ బలగాలను పెట్టి పురాణాపూల్ టెంపుల్ ప్రిమిసెస్ అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరు కూడా ఏ మతపరమైనటువంటి స్లోగన్స్ గానీ ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయకూడదు అంటూ మాత్రం ఇప్పటికే స్ట్రిక్ట్ యాక్షన్ ని అమల్లోకి తీసుకొచ్చి పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు హిందూ ఆలయంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, అతని మోటివ్ ఏంటి, ఎందుకు వచ్చాడు, ఎందుకు పదే పదే రిపీటెడ్ గా ఈ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి, ఈ దాడులు జరిగిన తర్వాత కూడా ఆ మూలాల్లో పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోతా ఉన్నారు, వెనక మూలాలు ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ అసలు మోడస్ ఆపరెండి ఏంటి, ఏ ఉద్దేశంతో హిందూ ఆలయాలని టచ్ చేసి దాడులకు పాల్పడతా ఉన్నారు, వీటన్నిపైన విచారణ జరిపి సమగ్ర విచారణ తర్వాత ఎవరైతే నిందితుడు ఈ విధ్వంసం క్రియేట్ చేసి మతపరమైనటువంటి సెంటిమెంట్స్ దెబ్బతీశాడో అతనిపైన చర్యలు తీసుకోవాలనేది మాత్రం హిందువుల డిమాండ్ సాగుతా ఉంది. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. पे आएगी ना, इंशाल्लाह गली गली कम पड़ेगी इंशाल्लाह. सर इंशाल्लाह गली गली कम पड़ेगी. अल्लाह सबके हाथ मुस्तकील है, बच्चों का खेल पे आएगी ना, इंशाल्लाह गली गली कम पड़ेगी इंशाल्लाह. सर